సంచలన డిస్కౌంట్ ఆఫర్ సంతిస్తోంది హరీష్ అకాడమీ. గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఏఈ, ఏడబ్ల్యూ, జనరల్ స్టడీస్ ఇలా అన్ని ఆన్లైన్ కోర్సులపై సంచలన డిస్కౌంట్ ఆఫర్స్. ఇలాంటి భారీ తగ్గింపు ఇంతకు ముందు చూసుండరు, ఇక ముందు చూడలేరు. ఈ సంచలన డిస్కౌంట్ ఆఫర్స్ మార్చి 18 నుండి మార్చి 26 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్స్ 8341116915 మరియు 9347700250. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 వార్తలు నిలిచింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 అంటున్నాను. సో ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2020. సో 2020 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచంలోని దాదాపు 106 దేశాల్లో స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక సంస్థ చేసిన సర్వే ఆధారంగా విడుదల చేయబడిన నివేదిక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, ప్రపంచ వాయు నాణ్యత నివేదిక. ఈ నివేదిక ఏం చెప్తుంది అంటే ప్రపంచంలో అత్యధికంగా వాయు కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్న నగరాలు ఉంటాయి కదా, ఆ నగరాల జాబితాను సూచిస్తుంది. ఆ నగరాలు దాదాపు 30 సిటీస్. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 ఆధారంగా ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్న 30 నగరాల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచిన నగరం ఏది అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. జెంజియాంగ్. జెంజియాంగ్ సిటీ ఏ దేశంలో ఉంది అంటారు? చైనా. సో ఈ 30 సిటీస్ ఏవైతే ఉంటాయో ప్రపంచంలోని అత్యధికంగా వాయు కాలుష్య సమస్యలు, ఎయిర్ పొల్యూషన్ బారిన పడుతున్న నగరాలు. అందులో టాప్ ప్లేస్ ఏది? జెంజియాంగ్. సో జెంజియాంగ్ ఏ దేశంలో ఉంది? చైనాలో ఉంది. ఈ రిపోర్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న సిటీ పేరు ఏంటి అంటారు? గాజియాబాద్. చాలా ఇంపార్టెంట్, ఇండియన్ సిటీ. గాజియాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలోని యూపీ రాష్ట్రంలో ఉంది. ఆ తర్వాత చూడండి, ఫస్ట్ ప్లేస్ ఒక్కటి మాత్రమే చైనాకి సంబంధించిన నగరం. ఆ తర్వాత నెక్స్ట్ 9 అన్ని కూడా ఇండియాకి సంబంధించిన సిటీస్, ఇండియాలోని ప్రముఖ నగరాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అవుట్ ఆఫ్ 10లో 9, అవుట్ ఆఫ్ 30లో కనుక తీసుకుంటే 22 నగరాలు భారతదేశంలోని ప్రముఖ నగరాలు అని చెప్పి తరచు మనం వింటాం కదా, ఆ నగరాలు ఇక్కడ చోటు సంపాదించుకున్నాయి. ఈ నివేదిక ఈ 30 సిటీస్ లో 14th ప్లేస్ లో మన దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ఢిల్లీ తరచు కాలుష్య సంబంధిత అంశాలతో వార్తలు నిలుస్తుంది. మనం చాలా అంశాలు చర్చించుకున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలోని వాయు కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్న నగరాల జాబితా 30 కదా, ఇందులో గనక మన స్పెషల్ క్రైటీరియా గనక తీస్తే, సో ప్రపంచంలో వాయు కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాల రాజధాని జాబితా గనక తీస్తే మాత్రం ఢిల్లీ టాప్ లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏమంటున్నాను, జెంజియాంగ్ సిటీ టాప్ లో ఉంది, కానీ జెంజియాంగ్ చైనా దేశానికి రాజధాని కాదు, కానీ ఢిల్లీ భారత రాజధాని. ఒకవేళ ప్రపంచంలోని వివిధ దేశాలు, ఈ 106 దేశాలు ఉన్నాయి కదా, ఈ 106 దేశాల రాజధానులు ఎట్లా సమస్యలను ఎదుర్కొంటున్నాయి, వాయు కాలుష్య సమస్యలు, అలాంటి జాబితా గనక తీస్తే ఢిల్లీ టాప్ ప్లేస్ లో నిలిచింది. సో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశ రాజధాని లేదా రాజధాని సిటీ ఏదంటే మాత్రం ఢిల్లీ. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. సో ఈ జాబితా ఏదైతే ఉంటుందో వాయు కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్న 30 నగరాల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంది మాత్రం జెంజియాంగ్, చైనా దేశంలో ఉంది. మరియు సెకండ్ ప్లేస్ లో గాజియాబాద్ ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలోని యూపీ రాష్ట్రంలో ఉంది. ఆ తర్వాత టాప్ 10 లో మిగతావన్నీ కూడా ఇండియావే. ఆ తర్వాత ఈ 30 సిటీలు ఉంటాయి కదా, ఈ 30 సిటీలో 22 సిటీస్ ఇండియన్ సిటీసే చోటు సంపాదించుకున్నాయి. అందులో ఢిల్లీ యొక్క ప్లేస్ ఎంత అంటే మాత్రం
14th. ఇక్కడ ఢిల్లీకి మరొక ప్రత్యేకత ఏంటి, ప్రపంచంలోని దేశాల రాజధాని జాబితాను గనక తీస్తే అందులో టాప్ ప్లేస్ లో వాయు కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్న రాజధాని ఏదంటే మాత్రం ఢిల్లీ టాప్ ప్లేస్, గుర్తుంచుకోండి, భారతదేశ రాజధాని. సో ఈ రకంగా ఈ వాయు కాలుష్యానికి సంబంధించి సమస్యలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ దాదాపు PM 2.5 ఆధారంగా, PM 2.5 అంటే ఏంటి, పర్టికులేట్ మ్యాటర్, మనకు వాయు కాలుష్యానికి సంబంధించి 2.5 PM అని, 5 PM అని, PM5 అని, PM10 అని చెప్పేసి కొలుస్తూ ఉంటాము. సో అలా PM 2.5 అంటే మరీ సూక్ష్మ ధూళి కణాలు అన్నట్టు, చాలా వరకు కూడా రెస్పిరేటరీ ట్రాక్ట్ పైన అవి ప్రభావం చూపిస్తాయి, ఇంపాక్ట్ చూపిస్తాయి, కనిపించకుండా శ్వాసకోశ వ్యాధులు అంటాం కదా, అలాంటి వాటి బారిన పడి చాలా మంది ప్రజలు కూడా మరణిస్తారు అన్నట్టు. సో అలా PM 2.5ని కన్సిడర్ చేసుకొని ప్రపంచంలో 106 దేశాలను కన్సిడర్ చేసుకొని 2020 సంవత్సరం ఆధారంగా ప్రపంచంలోని 30 కాలుష్య నగరాల జాబితాలో చోటు సంపాదించుకున్న మొట్టమొదటి సిటీ, టాప్ ప్లేస్ లో నిలిచిన సిటీ అంటే జంజియాంగ్, సెకండ్ గజియాబాద్. దేశ రాజధానులను కనుక తీసుకుంటే అందులో టాప్ ప్లేస్ ఢిల్లీ, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మరి భారతదేశంలో ఇన్ని సిటీస్ ఎందుకు ఈ రిపోర్ట్ లో నిలిచాయి అంటే కొన్ని కారణాలు చెప్తున్నారు. అందులో ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, ఢిల్లీయే ఉంది. ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా మనకి రాజస్థానే కావచ్చు, యూపీ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల నుండే ఈ 30 సిటీస్ ఏవైతే ఉంటాయి అందులో 19 సిటీస్ వార్తలు నిలిచాయి. అంటే అవుట్ ఆఫ్ 30లో 19 సిటీస్ ఏవైతే ఉంటాయో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి చోటు సంపాదించుకున్నాయి. అక్కడ సమస్యలు ఏంటంటే ఎక్కువగా పంట చెత్తను కాల్చడం. సో క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి కదా, ఇటీవల తరచు చెప్తున్నాను ఈ కాన్సెప్ట్ అనేది, మనకు ప్యాడీ స్టబుల్ కానివ్వండి, క్రాప్ రెసిడ్యూ కానివ్వండి. క్రాప్ రెసిడ్యూ అంటే ఏంటి, మనం ఒక పంటను పండిస్తాం, ఎగ్జాంపుల్ ఈ నార్త్ ఇండియాలో ఎక్కువగా అంటే మనకు గోధుమ పంట ఉంటుంది అనుకోండి, లేదా వరి పంటే అనుకోండి. సో పంట పండించిన తర్వాత మనకు కావాల్సిన పంటను తీసుకుంటాం కదా, ఉత్పత్తి అయిన తర్వాత అక్కడ మొత్తం కూడా ఎండుగడ్డి లాంటిది, ఆ రెసిడ్యూస్ ఉంటాయి కదా, చెత్త, పంట మనం సేకరించిన తర్వాత మిగిలిపోయిన చెత్త ఉంటుంది కదా, దాన్ని మొత్తం కూడా దహనం చేస్తారు. ఈ దహన ప్రక్రియ ద్వారా ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఈ రాష్ట్రాల నుండి దట్టమైన పొగ అంతా పేరుకొని ఢిల్లీ చుట్టూ కూడా కాలుష్య కవచంలా ఏర్పడుతున్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు ముఖ్యంగా ఎక్కువగా ఇవన్నీ కూడా ఢిల్లీ అంటేనే మనకు నేషనల్ క్యాపిటల్, అలాంటిది పరిశ్రమలు కూడా అక్కడే ఉంటాయి, కేంద్రీకృతం అవుతాయి. సో అలా దేశ రాజధాని కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎక్సెస్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా పరిశ్రమల నుండి వచ్చే ఉద్గారాలు కానివ్వండి, సో చాలా అన్నిటికంటే ఇంపార్టెంట్ దేశ రాజధాని. ప్రస్తుతం చూడండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ప్రముఖుల రాకపోకలు కానివ్వండి మొత్తం కూడా ఢిల్లీలోనే కేంద్రీకృతం అవుతాయి. అలా ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా రవాణా కానివ్వండి, పర్సనల్ వెహికల్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుండి కూడా కాలుష్య ఉద్గారాలు అధికంగా వస్తున్నాయి. సో భారతదేశంలో అత్యధికంగా ఈ చుట్టుపక్కల ఉండే నగరాలే ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇవి కారణాలు. సో దీన్ని ఎలా రెమెడీ అంటే ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి అంటే ముఖ్యంగా చూడండి, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం చాలా అంశాలు, ముఖ్యంగా వాయు కాలుష్య సమస్యలను కట్టడి చేయాలి, నియంత్రించాలని చెప్పేసి ఎగ్జాంపుల్ చూడండి, మనం చర్చించుకునే కొన్ని అంశాలు. సో రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్ అనే ఒక అవగాహన కార్యక్రమం కానివ్వండి, అండ్ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ దేనికి సంబంధించింది, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన అవగాహనే స్విచ్ ఢిల్లీ. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే మనకు ఏ రకంగా లాభం ఉంటుంది, పర్సనల్ ప్రాఫిట్ ఏ రకంగా ఉంటుంది, పర్సనల్ లాభం ఏంటి, బెనిఫిట్ ఏంటి, మనకు ఇప్పుడు చూడండి దాదాపు పెట్రోల్ ధర 100 రూపాయలకు వచ్చింది. ఈ పెట్రోల్ తో నడిచే వాహనాల కంటే ఛార్జింగ్ ద్వారా నడిచే వాహనాలు అయితే మీరు బెనిఫిట్ అవుతారు, సమాజం కూడా బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే కాలుష్య ఉద్గారాలు రావు. ఇలాంటి అంశాలు కానివ్వండి. మరియు ఇటీవల యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్ అనే ఒక ప్రత్యేక అంశంతో ఢిల్లీ వార్తలు నిలిచింది. మరియు స్మాగ్ టవర్ల ఏర్పాటు అని చెప్పాను. స్మాగ్ టవర్స్ అంటే ఏంటి, ఎక్కువగా వాయు కాలుష్యం సంభవించే ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద టవర్స్, అబ్జార్ప్షన్ టవర్స్ అన్నట్టు, అలాంటివి వివాదం కూడా అయింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి ఇన్వాల్వ్ అయ్యాయి, IIT బాంబేకి సంబంధించి. సో ఇవన్నీ అంశాలు కూడా మనం చూస్తున్నాం. మరియు దాంతో పాటు గ్రీన్ ఢిల్లీ యాప్ కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చి ప్రజల్లో అత్యధికంగా ఢిల్లీ వార్తలు నిలుస్తున్న అంశాల్లో 90% వాయు కాలుష్య సమస్యలే అని చెప్తాను. ఈరోజు అనుకున్నట్టుగానే
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ లో కూడా ఢిల్లీ ప్రపంచంలోని దేశాల రాజధానులు గనక తీసుకుంటే అందులో టాప్ ప్లేస్ లో నిలిచి వార్తలు నిలిచింది. ఈ జాబితాకి సంబంధించి ఇవే పాయింట్ గుర్తుంచుకోండి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఎన్ని దేశాలు? సో 106 దేశాలను పరిగణలోకి తీసుకొని ఏ సంవత్సరం ఆధారంగా చేసుకొని 2020 వాస్తవం చూడండి. ఇదే రిపోర్ట్ లో 2019లోను 2018లోను ఢిల్లీ సేమ్ పొజిషన్ లో వస్తుంది. అంటే దేశాల రాజధాని గనక తీసుకుంటే ఢిల్లీయే టాప్ లో ఉంటుంది. కంటిన్యూ 3 times హ్యాట్రిక్ అనుకోవచ్చు. కానీ గొప్ప విషయంలో హ్యాట్రిక్ సాధించడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇది చాలా వరకు ప్రజలకు సమస్య. సో వాయు కాలుష్య సమస్యలకు సంబంధిత అంశంతో ఢిల్లీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ 30 సిటీస్ ని సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే మనం వరస్ట్ సిటీస్ అనొచ్చు. వరస్ట్ అంటే బ్రతకడానికి కూడా అనుకూలంగా ఉండదు. మన బ్రతకడానికి కావాల్సింది ఆక్సిజన్, గాలి. కానీ గాలి పీల్చే చచ్చిపోయే పరిస్థితులు ఈ సిటీస్ లో ఏర్పడుతున్నాయి అన్నట్టు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో గాజియాబాద్ ఈ సిటీలో ఇండియన్ సిటీ టాప్. అదే దేశంలో తీసుకుంటే రాజధానుల విషయం తీసుకుంటే ఢిల్లీ టాప్. సో ప్రపంచం మొత్తం తీసుకుంటే మాత్రం జెన్జియాంగ్ ఎక్కడ చైనాకి సంబంధించి. ఇవి గుర్తుంచుకోండి. ఏ పర్టికులర్ మ్యాటర్ అంటే 2.5 ఆధారంగా. అండ్ నెక్స్ట్ ఈ ఢిల్లీ మరొకసారి వార్తలు నిలిచింది ఈరోజు మరొక అంశంతో. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. గుర్తుంచుకోండి ఈ స్టేట్మెంట్ మొత్తం గుర్తుంచుకోండి సెంటెన్స్. ద గవర్నమెంట్ ఆఫ్, సో ప్రభుత్వం, దేనికి సంబంధించిన ప్రభుత్వం? ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అంటున్నాను. సో భారతదేశంలో ఢిల్లీకి ఒక ప్రత్యేకత ఉంది. మన దేశ రాజధాని, అందుకే మనం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటాం. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటారు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 239A గుర్తుంచుకోండి. ఢిల్లీకి సంబంధించిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇందులో డీటెయిల్స్ అన్ని చూడండి. ఏ రాజ్యాంగ సవరణ 69th లేదా 1991 ఇయర్ కానివ్వండి, ఇవన్నీ ఇయర్స్ గుర్తుంచుకోండి. పాలిటీలో డీటెయిల్ చూసుకోండి. సో ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేక నిబంధన లేదా ఆర్టికల్. సో ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్ ఈ రోజు వార్తలో నిలిచింది. అమెండ్మెంట్ బిల్ 2021 అంటున్నాను. సో ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్. మనం రాజ్యాంగంలో అమెండ్మెంట్ అనే పదాన్ని చూస్తూ ఉంటాం, సవరణ అన్నట్టు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఢిల్లీ ప్రభుత్వానికి ఇవ్వబడ్డ అధికారాలు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం ఏ చట్టం ఆధారంగా అమల్లో ఉన్నాయంటే ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 1991 ఆధారంగా అమల్లో ఉన్నాయి. సో అందుకే ఇందాక చెప్పాను ఆర్టికల్ 239AA అనేది 1991 ఇయర్ లో రాబడింది. ఏ రాజ్యాంగ సవరణ అంటే 69th. సో ఇవన్నీ డీటెయిల్ చూడండి. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 1991 ఆధారంగా ఢిల్లీ ప్రభుత్వానికి ఇవ్వబడ్డ అధికారాలు ఏంటి, మరియు లెఫ్టినెంట్ గవర్నర్ కి కల్పించబడిన అధికారాలు ఏంటి. లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నాను. మన భారతదేశంలో యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కేంద్రపాలిత ప్రాంతాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకమైనవి. ఒకటి పుదుచ్చేరి ప్రస్తుతం ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన అండ్ ఎన్నికల కోడ్, అక్కడ సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మరియు ఢిల్లీ దేశ రాజధాని. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి. అసెంబ్లీ ఉంది అంటే అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు అన్నట్టు. మరియు ఇంకొకటి కొత్తగా ఏర్పడింది ఆర్టికల్ 370 రిపీల్. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ అనేది 2గా విడగొట్టబడింది. 2 కేంద్రపాలిత ప్రాంతాలు. అందులో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అంటే అసెంబ్లీ అంటే ఫ్యూచర్ లో జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యమంత్రి ఉంటారు అన్నట్టు. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయి ఈ 3 ప్రాంతాల్లో కూడా యూనియన్ టెరిటరీసే, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎక్కడ ఉంటారంటే యూనియన్ టెరిటరీస్ లో ఉంటారు. సో ఇలాంటి వాటి కోసం అధికారాల విభజన ఉంటుంది. సో ఇక్కడ నేషనల్ క్యాపిటల్ అంటున్నాను. ప్రస్తుతం పార్లమెంట్ అక్కడే ఉంది, ప్రధానమంత్రి అక్కడే ఉంటారు, పిఎం ఆఫీస్ అక్కడే ఉంటుంది. సో దేశానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అంతా కూడా అక్కడే కేంద్రీకృతమవుతుంది. అలాంటి ఢిల్లీ ప్రస్తుతం అధికారం ఎవరి చేతిలో ఉంది? మనకి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. సో అలా ఢిల్లీకి సంబంధించి అధికారాల జాబితా ఏదంటే మనకు ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ మాత్రం ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలన, ప్రజలకు కావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి, పథకాలు తీసుకురావడం.
కానీ ఢిల్లీలో ఉండే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన వారు కాదు. ఏ రాష్ట్రమైనా చూడండి, మనకు రాజ్యాంగం నుండి షెడ్యూల్ 7లో అధికారాల విభజన ఉంటుంది. 3 అధికారాల జాబితాలు ఉంటాయి: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ లో రాష్ట్ర పోలీసులు ఉంటారు, కానీ ఢిల్లీ రాష్ట్రం కాదు, కేంద్ర పాలిత ప్రాంతం. సో ఢిల్లీలో ఉండే పోలీసు బలగాలు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇవన్నీ కూడా హోంశాఖ పరిధిలో ఉంటుంది. సో ఇవి చాలా ఢిల్లీ గురించి ఎలాబరేట్ గా ఉంటుంది. సో ఇప్పుడు అంశం ఏంటి, అసలు వివాదం ఏంటంటే, నిన్నటి రోజున పార్లమెంట్ లో జి కిషన్ రెడ్డి గారు, ప్రస్తుతం జి కిషన్ రెడ్డి గారు ఎవరు, హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఢిల్లీకి సంబంధించిన ఈ ఎగ్జిస్టింగ్ చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టానికి సవరణలు చేస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు అంటే ఏంటి, తీర్మానం. సో ఆ బిల్లు చట్టసభల ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం తెలపబడితే చట్టంగా మారుతుంది. ఈ సవరణ తీర్మానంలో ఏం చెప్తున్నారంటే, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటుంది కదా, లెఫ్టినెంట్ గవర్నర్ కి అత్యున్నత అధికారాలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో లెఫ్టినెంట్ గవర్నర్ కి అత్యున్నత అధికారాలు అంటే ఏంటి, అక్కడ ముఖ్యమంత్రి ఒక జోకర్లో అయిపోతారు సింపుల్ గా. అంటే ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్, ప్రభుత్వం అనే నిర్వచనాన్ని మారుస్తున్నారు. ప్రభుత్వం అంటే కేవలం లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదంతోనే ప్రభుత్వం పరిపాలన కొనసాగించాలి. ఒకవేళ ఢిల్లీ క్యాబినెట్ ఉంటుంది కదా, అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించిన క్యాబినెట్ సమావేశాలు ఉంటాయి కదా, ఆ క్యాబినెట్ సమావేశాల్లో ఏదైనా తీర్మానం ఆమోదం తెలపబడింది అనుకోండి, క్యాబినెట్ తీర్మానం ఆమోదం తెలపబడింది అనుకోండి, ఆ తీర్మానం కూడా గవర్నర్ విచక్షణ, లెఫ్టినెంట్ గవర్నర్ విచక్షణ ఆధారంగానే అమలుకి వస్తుంది. అల్టిమేట్ గా ముఖ్యమంత్రి వ్యవస్థ కంటే కూడా గవర్నర్ వ్యవస్థకి బలం చేకూర్చే ఒక బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు ప్రస్తుతం హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి గారు. ఎందుకు హోంశాఖ అంటున్నాను, దేశానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఏ రాష్ట్రానికి సంబంధించిన కూడా రాష్ట్ర ఏర్పాటైన రాష్ట్రాన్ని విభజించాలన్నా హోంశాఖ పరిధిలోకి వస్తుంది. సో అలా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి. తను ఏమంటున్నాడంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వం అది, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఢిల్లీలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది, అది మున్సిపల్ కానివ్వండి, లేదంటే సార్వత్రిక ఎన్నికలు ఎమ్మెల్యే సీట్స్ కానివ్వండి, 70 స్థానాలు ఉంటే మొత్తం దాదాపు మేమే గెలుచుకున్నాం. ఇలాంటి చర్యలు కాకుండా మీరు అడ్డదారులు వస్తున్నారు, మాకు ఇవ్వబడిన అధికారాల కోత అనేది ఎంత మాత్రం సహించాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కన పెట్టి నియామక ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థకి అత్యున్నత అధికారాలు అనేవి మేము ఒప్పుకోమని చెప్పేసి ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. ఈ కాంట్రవర్సీ నుంచి కేసు కానివ్వండి ఇన్ డీటెయిల్ చూడండి, ఎందుకంటే మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ లో ఇవి అడుగుతారు. సో ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్. అమెండ్మెంట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1991 యాక్ట్ ఏదైతే ఉంటుందో అందులో సెక్షన్ 21, 23, 33, 44 సెక్షన్స్ అన్నింటినీ కూడా అమెండ్మెంట్ చేస్తున్నారు. చాలా ఎలాబొరేట్ టాపిక్. కాకపోతే ఒక వివాదం, ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న వివాదం ఏ సవరణకు సంబంధించి అంటే ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఉద్దేశం ఏంటంటే, లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థకి అత్యున్నత అధికారాలు కల్పించే బిల్లుకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఒకవేళ ఆమోదం తెలిపారనుకోండి, ముఖ్యమంత్రి వ్యవస్థ అనేది బలహీన పడిపోతుంది, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థ అనేది చాలా బలంగా మారుతుంది. సో ప్రభుత్వానికి సంబంధించిన, ప్రభుత్వం అంటే డెఫినేషనే లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్తున్నారు ఈ బిల్లులో. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరొక బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు ఇటీవల. సో ఈ పార్లమెంట్ ఏంటంటే, పార్లమెంట్ లో ఇటీవల ప్రవేశపెట్టారు, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ లోక్సభ ఆమోదం తెలుపబడింది. ఫస్ట్ ఈ బిల్లు ఏంటంటే, ది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్, సవరణ గుర్తుంచుకోండి, అమెండ్మెంట్ బిల్ 2020. సో ఇందాక చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారని. సో ది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. భారతదేశంలో ఒక చట్టం ఉంది మహిళలకి సంబంధించి, ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళ ఎవరైతే ఉంటారో, అబార్షన్, గర్భస్రావం చేసుకోవాలంటే పాటించాల్సిన పద్ధతులు ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏ సంవత్సరం సంబంధించిందంటే ది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 1971. సో 1971 చట్టం ఆధారంగానే భారతదేశంలో ఒక మహిళ గర్భం దాలిస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 వీక్స్, 20 వారాల లోపు తను అబార్షన్ చేసుకోవచ్చు. కానీ 20 వారాలు దాటిన తర్వాత మాత్రం అబార్షన్ చేసుకోవడానికి ఈ చట్టం యాక్సెప్ట్ చేయదు. చాలా కారణాలు కావాలి, కన్సెంట్లు కావాలి. సో అలా గర్భం దాల్చిన మహిళకు ఇప్పటి వరకు 20 వారాలు మాత్రం తన విచక్షణ, తను
కొనసాగిస్తుందా గర్భాన్ని, అబార్షన్ చేసుకుంటుందా. సో ఇప్పుడు ఈ బిల్ ఏం చెప్తుంది అంటే ఈ చట్టానికి సవరణ చేస్తున్నారు కదా, చట్టానికి సవరణ కాబట్టి అమెండ్మెంట్ అంటున్నాను. ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు చట్టసభలో, పార్లమెంట్లో 2020 సంవత్సరం. సో గడిచిన సంవత్సరంలో పార్లమెంట్లోని లోక్సభ ఆమోదం పొందబడిన బిల్లు. సో నిన్నటి రోజున రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. సో రెండు సభలు మనకు బైకామరలిజం వ్యవస్థ కదా, సో ద్విసభ విధానం కాబట్టి లోక్సభ రాజ్యసభ రెండు సభలు ఆమోదం పొందాయి కాబట్టి రాష్ట్రపతి వద్దకు వస్తే ఇది చట్టంగా అమల్లోకి వస్తుంది. ఇది గనక ఇప్పుడు చట్టంలోకి వస్తే మహిళకు కల్పించబడిన హక్కు ఏంటంటే ఇప్పటి వరకు 20 వారాల వరకు మాత్రమే తను గర్భస్రావం చేసుకోవడానికి, అబార్షన్ చేసుకోవడానికి తనకు ఒక హక్కుగా ఉంది. అలాంటిది ఈ 20 వారాలు కాస్త 24 వారాలకి పెంచుతూ, అంటే ఆల్మోస్ట్ ఇంకొక నెల రోజులు పెంచుతూ ప్రభుత్వం ఇస్తున్న ఒక ప్రత్యేక అధికారము మహిళలకు ఈ బిల్లు కల్పిస్తోంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, అత్యాచార బాధితులు ఉంటారు మహిళలు, సో అనుకోకుండా గర్భం కావచ్చు వారిని ఇందులో చేర్చారు. ఎట్ ద సేమ్ టైం కొంత మతిస్థిమితం లేకుండా, లేదంటే మనోవైకల్య సమస్యలతో కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, ఎవరన్నా గర్భాన్ని గనక జరిగిందనుకోండి, సో ప్రెగ్నెన్సీ కనుక వచ్చిందనుకోండి, వారిని కూడా ఇందులో చేర్చారు. అండ్ కొంతమంది ఏంటంటే దాదాపు బంధుత్వాలకి సంబంధించి ఇల్లీగల్ రిలేషన్షిప్ ద్వారా ఎవరన్నా గర్భాన్ని కనుక దాల్చారు అనుకోండి, వారిని కూడా ఇందులో చేర్చడం జరిగింది. సో ఎవరెవరు చేర్చారని అవసరం లేదు. సో ఇప్పటి వరకు 20 వారాల పాటు ఇచ్చే ఒక అంశం కాస్త 24 వారాలకు పెంచడం జరిగింది ఈ నూతన బిల్లులు. ఇది ఒకటి. ఈ బిల్లు ఎక్కడ ఆమోదం తెలుపబడి ఈరోజు వార్తలు ఇచ్చింది? రాజ్యసభ. లాస్ట్ ఇయర్ లోక్సభలో ఆమోదం తెలిపింది. అంటే భారతదేశంలో గర్భం దాల్చిన మహిళ గర్భస్రావం, అబార్షన్ చేసుకోవాలంటే కూడా పద్ధతులు ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించిన బిల్లు. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం ఎవరు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కన్సర్న్ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీకి సంబంధించిన చట్టాల విషయంలో ప్రత్యేక బిల్లులను చట్టసభలో ప్రవేశపెడతారు. అండ్ నెక్స్ట్ సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో సిప్రి ఎక్కడ హెడ్ క్వార్టర్? స్టాక్హోమ్. పేర్లోనే ఉంది కదా, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ స్టాక్హోమ్. స్టాక్హోమ్ ఎక్కడ ఉంది? స్వీడన్ కేంద్రంగా పనిచేస్తుంది. సో సిప్రి ప్రపంచంలో ఆయుధాలకి సంబంధించి కానివ్వండి, అణ్వాయుధాలకి సంబంధించి కానివ్వండి నివేదికలు ఇస్తుంది. ఏ దేశం అణ్వాయుధాల విషయంలో ప్రస్తుతం ప్రపంచంలో టాప్ ఉందని చెప్పేసి మనం జూన్ మాసంలో సిప్రి నివేదికను చర్చించుకున్నాం. ఒకసారి చూడండి, ఎగ్జాక్ట్లీ జూన్ మాసంలోనే ఈ రోజు మరొక అంశాన్ని విడుదల చేసింది. ప్రపంచంలో ఆయుధాల దిగుమతికి సంబంధించి భారతదేశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఇక్కడ చూద్దాం. సో భారతదేశంలో ఆయుధాల దిగుమతి 2011-2015 సంవత్సరాల మధ్య ఈ కాలంతో పోలిస్తే 2016 నుండి 2020, సో 2 పీరియడ్స్ ఇచ్చాను. 2011 to 15 ఒక పీరియడ్, 2016 to 20 ఒక పీరియడ్. సో ఈ కాలంతో పోలిస్తే ఈ కాలానికి వచ్చే వారికి భారతదేశంలో ఆయుధాల దిగుమతి విషయంలో 33% డ్రాప్ చూడడం జరిగింది. 33% ఆయుధాల దిగుమతి విషయంలో మనం డిప్రిసియేషన్ చూస్తున్నాం. అంటే ఏంటి? మనం వివిధ దేశాల నుండి ఆయుధాల దిగుమతి అనేది తగ్గిస్తున్నాము అని చెప్పేసి సిప్రి ఒక నివేదిక చెప్పింది. మరి ఎందుకు ఆయుధాల దిగుమతి అంటే ఏంటి చూడండి, మన రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల నుండి మనం ఆయుధాలను కొనుగోలు చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల ఇజ్రాయెల్ దేశం నుండి మనం నెగెవ్ లైట్ మిషన్ గన్స్ అని చెప్పేసి ప్రస్తుతం బార్డర్ లో ఉండే సైనికులు ఉంటారు కదా, వారికి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన గన్స్ అని చెప్పాను. మరియు యుద్ధ విమానాలే కానివ్వండి, సో ఇలాంటివి ఏవైతే ఉంటే మన రక్షణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాల నుండి అద్భుతమైన అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. ఒకప్పుడు భారతదేశం టోటల్ గా దిగుమతి పైన ఆధారపడేది. కానీ ఈ సిప్రి ఏం చెప్తుంది అంటే ఈరోజు భారతదేశంలో ఆయుధాల దిగుమతి అనేది చాలా తగ్గిపోతుంది. కారణం ఏంటంటే భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా. ఇటీవల రక్షణ శాఖ వారు కూడా చెప్పారు 2022 సంవత్సరం తర్వాత ఆయుధాల దిగుమతి చేసుకునే దేశంగా భారతదేశాన్ని చూడము, ఆయుధాలను ఎగుమతి చేసే దేశంగా చూస్తామని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు. ప్రపంచంలో ఆయుధాల ఎగుమతులు గనక మనం చూస్తే ఆయుధాల ఎగుమతులు, సో ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అమ్యునిషన్స్ లో భారతదేశం యొక్క కాన్సన్ట్రేషన్ ఎంతనట అంటే 0.2% మాత్రమే ప్రస్తుతం. అంటే మనం మొత్తం కూడా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఎగుమతి విషయానికి వస్తే ప్రపంచ ఎగుమతులు, ఆయుధ ఎగుమతుల్లో భారతదేశం యొక్క వాటా అంటే
2%. మరి భారతదేశం కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుందంటే కొన్ని దేశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ శ్రీలంక కానివ్వండి, మాల్దీవ్స్, మారిషస్, ఇలాంటి చిన్న చిన్న దేశాలకు మనం కూడా ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తాము. సో ప్రపంచంలో ఆయుధాల ఎగుమతులను గనక ర్యాంకింగ్ చూస్తే భారతదేశం యొక్క ర్యాంక్ అంట 24th ర్యాంక్ అంట ఆయుధాల ఎగుమతిలో. సో దిగుమతుల్లో చూస్తే మాత్రం టాప్ 5లో ఉంది. సో ప్రపంచంలో ఆయుధాల ఎగుమతిలో టాప్ 5 నేషన్స్ ఏం చెప్తుంది ఈ నివేదిక అంటే, ఫస్ట్ రష్యా, యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా కానివ్వండి. సో మెయిన్గా ఈ 2 దేశాలు. సో సౌదీ అరేబియా లేదు, రష్యా, యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఈ 5 దేశాలు గుర్తుంచుకోండి. సో రష్యా, యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఈ 5 దేశాలు ప్రపంచంలోని ఆయుధాల ఎగుమతుల్లో టాప్ 5 నేషన్స్. ఆయుధాల దిగుమతులు కనుక తీసుకుంటే టాప్ 5లో ఇండియా ఉంటుంది, సౌదీ అరేబియా ఉంటుంది, ఈజిప్ట్ ఉంటుంది. సో దిగుమతుల విషయం పక్కన పెడితే ఆయుధాల ఎగుమతుల పైన ఆధారపడుతున్న దేశాలు చాలా ఇంపార్టెంట్. చూడండి, అందుకే ఈ దేశాలు వివిధ దేశాలతో సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు రక్షణపరమైన అవసరాలు మాత్రం చూసుకుంటారు. ఎవరు మన నుండి ఆయుధాలు దిగుమతి, చూడండి యుఎస్ఏ చూడండి, ఇండియాకు ఆయుధాలను ఎగుమతి చేస్తుంది, పాకిస్తాన్కి ఆయుధాలను ఎగుమతి చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా వ్యాపారం చేసుకుంటుంది. సో ఇలాంటి దేశాలు ఈ 5 దేశాలు. సో ఈ 5 దేశాలు ప్రపంచంలోని ఆయుధాల అవసరాన్ని తీరుస్తున్న దేశాలు అనుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనం కూడా ఆయుధాలను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అలా ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో భారతదేశం వాటా ఎంత అంటే 0.2%. ఎంత ర్యాంక్ అంటే 24. అండ్ ప్రస్తుతం గడిచిన మనకు 2011 నుండి 15 సమయాన్ని 2016 నుండి 2020 సమయంతో పోలిస్తే ఆయుధాల దిగుమతుల్లో మన యొక్క ఆయుధాల దిగుమతులు 33% తగ్గినాయి అంట. అంతకుముందు 100 ఆయుధాలు దిగుమతి చేసుకుంటే ఇప్పుడు జస్ట్ 67 ఆయుధాలు మాత్రమే మనం దిగుమతి చేసుకుంటున్నాం అన్నట్టు. సో ఈ రకంగా ఎందుకు కారణం అని చెప్తుంది సిప్రి అంటే, ప్రస్తుతం భారతదేశం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భరత అనే అంశాన్ని వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ఇస్తున్నారు. అందులో భాగంగా వారికి కావలసిన ఆయుధాలను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. ఇందులో డిఆర్డిఓ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి సిప్రి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఆయుధాలకు సంబంధించిన నివేదిక. సిప్రి అనగానే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఆయుధాలకు సంబంధించి అణ్వాయుధాలకు సంబంధించి కానీ నివేదిక ఇస్తుంది. స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు రీహ్యాబ్ వార్తలు నిలిచింది. రీహ్యాబ్ అంటే ఏంటంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్, హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. ఏంటిది? రీహ్యాబ్ అంటున్నాను, గుర్తుంచుకోండి. రీహ్యాబ్ అని గుర్తుంచుకోండి, ఆటోమేటిక్గా దీని యొక్క యాక్రోనిమ్ మనకు గుర్తుండిపోతుంది. సో ఆర్ అంటే రెడ్యూసింగ్, ఎలిఫెంట్ హ్యూమన్ అంటున్నాను. సో ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు సింపుల్ గా. సో ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ ని ఏ రకంగా తగ్గించడం? బీస్, తేనెటీగలను ఉపయోగించి. సో ఇటీవల రీహ్యాబ్ పేరుతో ఒక ప్రతిష్టాత్మక ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ ని తగ్గించే కార్యక్రమాన్ని ఎవరు చేపడుతున్నారు అంటే కేవీఐసి. సో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు ప్రస్తుతం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని కొడగు అంటే మనకు కూర్గ్ ఏరియా అంటాం. కొడగు ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక కేరళ బార్డర్లో ఉంటుంది. సో కర్ణాటక రాష్ట్రంలోని ఈ కొడగు ప్రాంతంలో ఇటీవల ఎలిఫెంట్ లేదా ఎనిమల్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి. ఎలిఫెంట్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఎలిఫెంట్స్ అన్ని కూడా మనకు కొడగు ప్రాంతంలో చాలా ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులు నివసించే ప్రాంతాల నుండి మనుషులు నివసించే ప్రాంతాల్లోకి ఏనుగులు రావడం, అట్ ద సేమ్ టైం మనుషులు నివసించే ప్రాంతాలకి ఈ ఏనుగులు వచ్చేసరికి ప్రజలందరూ భయాందోళనకు అవుతారు. సో ఎనిమల్ ఏమైతే ఉంటుంది ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్తో మనుషులపైన దాడి చేస్తుంది. సో అలా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఒకవేళ టైగర్ వచ్చింది అనుకోండి, టైగర్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనొచ్చు. సో అలా ఎలిఫెంట్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్స్ ఇటీవల ఈ ప్రాంతంలో ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎలిఫెంట్ కొన్నింటికి భయపడుతుంది. అంత పెద్ద జీవైనా కూడా తేనెటీగలకు భయపడుతుంది. తేనెటీగ ఏదైతే ఉంటుందో వాటి నుండి వచ్చే శబ్దం కానివ్వండి. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ రీహాబ్ ప్రోగ్రాంలో అంటే, ఈ కొడగు ప్రాంతంలో బీ ఫెన్సెస్ ని ఏర్పాటు చేశారు. బీ ఫెన్సెస్ అంటున్నాను. ఫెన్సింగ్ అంటాం కదా, మనకు ఫెన్సింగ్ అంటే ముళ్ళ కంచెలాగా ఉంటుంది. బీ ఫెన్స్ అంటే ఏంటంటే కొన్ని తేనెటీగలు ఏవైతే ఉంటాయో ఆ తేనెటీగలను ఒక డబ్బాలో పెడతారో, ఒక సరిహద్దు వెంట మొత్తం ఈ పెరిఫరీ వెంట ముఖ్యంగా
ఎలిఫెంట్ నివసించే ప్రాంతం ఉంటుంది కదా, ఎలిఫెంట్స్ నివసించే ప్రాంతం యొక్క సరిహద్దు, ముఖ్యంగా మనుషులు నివసించే ప్రాంతం, ఎనిమల్ నివసించే సరిహద్దు ప్రాంతంలో అడ్డుగోడలాగా అక్కడొకటి ఇక్కడొకటి ఈ తేనెటీగల డబ్బాలు పెడతారు. బీ ఫెన్సెస్ అంటారు. అంటే బీ ఫెన్సింగ్, అవి ఏవైతే ఉంటాయో తేనెటీగల డబ్బాలను ఒక ఫెన్సింగ్ లాగా పెడతారు. సో వీటిని చూసి, ఈ తేనెటీగలను చూసి, ఈ ఈగలను చూసి ఏనుగులు భయభ్రాంతులు గురవుతాయి. సో అటువైపు వెళ్లకుండా ఉంటాయి. ఒక రక్షణ కవచం లాగా ఇప్పుడు ఏం ఉపయోగపడుతున్నాయి? బీస్ ఉపయోగపడుతున్నాయి. సో అలా ఇదంతా నేషనల్ హనీ మిషన్ లో భాగంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ హనీ మిషన్ అంటే ఏంటి? మనకు తేనె ఉత్పత్తి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం చూడండి, ఈ బీ డబ్బాలు ఏవైతే ఉంటాయో, బీ ఫెన్సెస్ ఉంటాయి కదా, ఆ తేనెటీగలు ఉండే డబ్బాలో అట్ ద సేమ్ టైం మనకి ఎపికల్చర్ తేనె ఉత్పత్తి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎనిమల్ ఏదైతే ఉంటుందో, ఏనుగులు ఈ అడ్డుగోడ లాంటి నిర్మాణం నుండి బయటికి వచ్చి మనుషుల పైన అటాక్ చేయకుండా ఆపుతున్నాయి. సో అట్ ద సేమ్ టైం రెండు బెనిఫిట్స్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ని ఆపేస్తున్నాం ఈ తేనెటీగలను ఉపయోగించి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఈ బీ ఫెన్సెస్, ఈ డబ్బాలను ఏర్పాటు చేస్తామో అక్కడ నుండి మనకు తేనె ఉత్పత్తి కూడా జరుగుతుంది. సో నేషనల్ హనీ మిషన్ లో భాగంగా రీహ్యాబ్ ప్రోగ్రామ్ ని ఇటీవల ఏ సంస్థ ఏర్పాటు చేసింది అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో ఇటీవల కేవీఐసి తరచూ వార్తలు నిలుస్తుంది, మనకు కుమార్ సశక్తికరణ యోజన అని చెప్పేసి, అండ్ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ అని చెప్పాను, ఆవు పేడతో తయారు చేయబడిన పెయింట్ అని చెప్పేసి. కేవీఐసి అనగానే గుర్తుంచుకోండి, కుటీర పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. సో ఈ రోజు ఎపికల్చర్ తేనెకు సంబంధించి నేషనల్ హనీ మిషన్ లో భాగంగా ఒక సబ్మిషన్ రీహ్యాబ్ ని ప్రారంభించింది. రీహ్యాబ్ అంటే ఏంటి? సో రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్. సో ఎలిఫెంట్ హ్యూమన్స్ ని అటాక్ చేయడం, మనుషులు ఎలిఫెంట్స్ ని అటాక్ చేయడం ఆపడం ఏ రకంగా? బీస్ ని ఉపయోగించి. ఈ బీ ఫెన్సెస్ ఏదైతే ఉంటుందో ఇలా ఏర్పాటు చేస్తారు అన్నట్టు. సో ఇదంతా ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఏరియా, ఇదంతా మనుషులు నివసించే ప్రాంతం. ఈ పెరిఫెరీ ప్రాంతంలో ఏం చేస్తారంటే కొన్ని డబ్బాలు ఏర్పాటు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలను వెతకండి, అంతరించిపోయే దశలో ఉన్న ఇండియన్ బస్టర్డ్ పక్షుల సంరక్షణకి సంబంధించి అని చెప్పేసి కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వార్తలు నిలిచిన జీవి ఏంటి? పక్షి, ద ఇండియన్ బస్టర్డ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా కూడా వార్తలు నిలుస్తున్న జీవి కానివ్వండి, పక్షి కానీ, వృక్షం కానివ్వండి, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సైంటిఫిక్ నేమ్ ఇస్తూనే ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన అర్డియాటిస్ నిగ్రెసెప్స్ అను జీవి ఎందుకు వార్తలు నిలిచింది అంటారు. ఇక్కడ మనకు ఇండియన్ బస్టర్డ్ అని తెలుసు, కానీ ఇండియన్ బస్టర్డ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అర్డియాటిస్ నెగ్రిసెప్స్, అర్డియాటిస్ నెగ్రిసెప్స్ ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్న ఒక పక్షి. ఈ పక్షి కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే కనబడుతుంది. వాస్తవానికి ఈ పక్షి యొక్క జనాభా ప్రస్తుతం ఇండియాలో ఎంత ఉంది అంటే 300 మాత్రమే ఉంది. జస్ట్ 300 ప్లస్ 300 పక్షులు మాత్రమే జీవించి ఉన్నాయి. అందులో దాదాపు 30 పక్షులు ఏవైతే ఉంటాయో 30 బర్డ్స్ కచ్ ప్రాంతంలో ఉన్నాయి. కచ్ అంటే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి మనకు? గుజరాత్ రాష్ట్రం. మిగిలిన పక్షులు ఎక్కడ అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని ద డిజర్ట్ నేషనల్ శాంక్చువరీలో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కరేరీ శాంక్చువరీ, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోళ్లపాడు శాంక్చువరీ. గుర్తుంచుకోండి, ఈ 4 ప్రాంతాల పేర్లు గుర్తుంచుకోండి. ఒకటి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా కనబడే జీవి అర్డియాటిస్ నెగ్రిసెప్స్. దీన్ని ఇండియాలో ఏమని పిలుస్తామంటే ద ఇండియన్ బస్టర్డ్ అని పిలుస్తాం. సో ఈ ఇండియన్ బస్టర్డ్స్ ఇటీవల చాలా పక్షులు మరణిస్తున్నాయి. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అంటే రాజస్థాన్ రాష్ట్రంలో. ఎందుకు అంటే ఈ పక్షులు చాలా ఎత్తు ప్రాంతం నుండి ఎగురుతూ ఉంటాయి. సో వీటి యొక్క ఫ్లయింగ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో ఉంటాయి. అత్యంత ఎత్తులో ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో అలా ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు
హై పవర్ లైన్స్ ఉంటాయి కదా, మనకు ఎత్తైన ప్రాంతంలో పవర్ లైన్స్ ఉంటాయి కదా, సో విద్యుత్ సరఫరా ఈ వైర్లు ఏవైతే ఉంటాయో ఈ వైర్లకు తాకి షాక్ తగిలి చనిపోతున్నాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఇవి ఏ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో ఈ విద్యుత్ వైర్లు ఏవైతే ఉంటాయో హై పవర్ లైన్స్ ఏవైతే ఉంటాయో వీటి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి. మనకు పవర్ ఇంపార్టెంటే, విద్యుత్ ఇంపార్టెంటే, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం అంతరించిపోయే దశలో ఉన్న ఇండియన్ బస్టర్ సంరక్షణ కూడా ఇంపార్టెంటే. ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అంటే ఈ 4 రాష్ట్రాల్లో కూడా ప్రత్యామ్నాయ మార్గం కింద ఈ హై పవర్ లైన్స్ ఈ విద్యుత్ వైర్లు ఏవైతే ఉంటాయో వాటిని భూగర్భం నుండి వేసేసి పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా లేదంటే పవర్ని సరఫరా చేయొచ్చా ఆలోచించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇస్తుంది. కారణం ఏంటి? ఇటీవల ఈ పవర్ లైన్స్ కి తాకి చాలా పక్షులు మరణిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం భారతదేశంలో కేవలం 300 పక్షులు, అరౌండ్ 300 పక్షులు మాత్రమే ఇండియన్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ బస్టర్డ్ పక్షులు ఉన్నాయి. వాటిని కూడా మనం కాపాడుకోకపోతే ఇవి టోటల్ ఎక్స్టింక్ట్ అయిపోతే అంతరించిపోతే మాత్రం మరి తిరిగి రావు అని చెప్పేసి మనందరికీ తెలుసు. IUCN కేటగిరీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. సో IUCN జాబితా ఏదైనా జీవి వార్తలు ఇస్తే IUCN జాబితాలో అది ఏ వర్గీకరణలో ఉందో చూడాలి. ఇక్కడ ఏమంటున్నారు? క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఇక అంతరించిపోవడానికి రెడీగా ఉందన్నట్టు. సో చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది. మరియు భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంటుంది, 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అందులో షెడ్యూల్ 1లో ఉంది. మరియు సైట్స్ ఉంటుంది, సైట్స్ కేటగిరీ కూడా. ఎప్పుడైనా ఏదైనా జీవ వార్తలు ఇస్తే ఈ 3 కేటగిరీ చెప్తాను నేను, అబ్జర్వ్ చేయండి. సో సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. సో సైట్స్ అంటే ఏంటంటే ఒక జీవిని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక దేశం నుండి ఒక దేశానికి రవాణా చేయొచ్చా లేదని చెప్పేసి కేటగిరీస్ ఉంటాయి. సో సైట్స్ కేటగిరీలో అపెండిక్స్ 1లో ఉంది. ఈ కేటగిరీ గుర్తుంచుకోండి. ఏదైనా జీవి వార్తలు ఇస్తే ఈ 3 సంబంధించి ఆ 3లో ఏ లిస్ట్లో ఉందో చూడండి. సో క్రిటికల్లీ ఎండేంజర్ అంటే అంతరించిపోయే దశలో ఉన్న ఇండియన్ బస్టర్డ్ పక్షుల సంరక్షణకి సంబంధించి విద్యుత్ వైర్లు ఏవైతే ఉంటాయో అవి నివసించే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లోని ఈ విద్యుత్ వైర్లని భూగర్భం నుండి లేదా మనకి అండర్ ఎర్త్ నుండి ఏమైనా ఏర్పాటు చేసేసి పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ లో ఎగురుతూ ఆ విద్యుత్ వైర్ల పైన వాలి కానివ్వండి, ఆ విద్యుత్ వైర్లు తాకి కానివ్వండి చనిపోతున్నాయి. వీటిని కాపాడుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి ఈరోజు కొన్ని సూచనలు చేస్తూ వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం దీనికి సంబంధించి ఈరోజు సంరక్షణ చర్యల వార్తలు ఇచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. ఆ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి, ఎక్కడెక్కడ ఇండియన్ బస్టర్డ్ ఉంటుంది, ఎందుకు వార్తలు ఇచ్చింది చూడండి. అండ్ ఈ ఇండియన్ బస్టర్డ్ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, ఆర్డియాటిస్ నిగ్రెసెప్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన మరొక సూచన, ఎవరెవరికి ఇచ్చింది సుప్రీంకోర్టు సూచన భారత అత్యున్నత న్యాయస్థానం అంటే? ఒకటి కేంద్ర ప్రభుత్వానికి. సో కేంద్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా లా మినిస్ట్రీ, న్యాయ మంత్రిత్వ శాఖ, మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దేనికి సంబంధించి అంటే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి మనకి పోస్టల్ బ్యాలెట్ కానివ్వండి, ఈవీఎం మిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉంటుంది కదా, ఇందులో నోటా నిబంధన ఉంటుంది. సో చాలా మంది చూడండి, నోటా అంటే ఏంటి? నన్ ఆఫ్ ది అబవ్. పైన పోటీ చేస్తున్న మన ప్రాంతంలో ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యూయెంట్ తీసుకోండి, ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు మనకు నచ్చనప్పుడు ఎవరికి కూడా ఓటు వేయకూడదు. కానీ మన ఓటు హక్కు ఇంపార్టెంట్. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 వయోజనులందరికీ కూడా ఓటు హక్కును ప్రసాదిస్తుంది. అలా అని చెప్పేసి ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఎవరు కూడా క్యాండిడేట్స్ నాకు నచ్చట్లేదు, అలాంటి పరిస్థితులు ఏం చేస్తాం? నోటాకి వేస్తాం. కానీ ఈ నోటాకు పోలయ్యే ఓట్లు ఏవైతే ఉంటాయో వాటికి విలువ లేకుండా పోతుంది. ప్రజలకు రైట్ టు రిజెక్షన్ కూడా కల్పించండి. రైట్ టు రిజెక్షన్ అంటే ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్లను వారిని రిజెక్ట్ చేసే హక్కుని కూడా ప్రసాదించండి. ఇప్పటి వరకు నోటాకు గనక అత్యధిక ఓట్లు, ఎగ్జాంపుల్ ఏ అనే ఒక కాన్స్టిట్యుయెన్సీలో నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకోండి ఈ క్యాండిడేట్స్ అందరికంటే, సో అక్కడ ఏం చేయమంటుంది సుప్రీంకోర్టు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలోని లా మినిస్ట్రీ పరిధిలో ఎన్నికలకు సంబంధించి నిబంధనలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కానివ్వండి, మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, దీని ఆధారంగా మనకు బ్యాలెట్ కానివ్వండి అన్ని నిర్వహిస్తుంది. మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ఆధారంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థ. సో వీరిని ఏం అధ్యయనం చేయమంటుందంటే ఒకవేళ ఏదైనా ఒక నియోజకవర్గంలో
నోటాకి గనక ఎక్కువ ఓట్లు పోలైతే అక్కడ రీఎలక్షన్ని కండక్ట్ చేయండి. రీఎలక్షన్ కండక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు నిలబడితే మళ్ళీ వస్తుంది పరిస్థితి. సో వారిని మాత్రం మరొకసారి నిలబడకుండా పక్కన జరపాలి. అంటే పోటీ కంటెస్ట్ చేయకుండా ఎవరైతే నోటాకి అత్యధిక ఓట్లు నోటాకి పోలాయో ఆ అభ్యర్థులందరూ కూడా డిస్క్వాలిఫై అన్నట్టు. సో మరొకసారి ఎన్నిక నిర్వహిస్తే వేరే క్యాండిడేట్ నిలబడాలి. మరి మరొకసారి కూడా నోటా వస్తే ఏం చేయాలి? ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా అక్కడ ఏ రకంగా పరిపాలన సాగించాలి, రిప్రజెంటేటివ్ని ఏ రకంగా ఎన్నుకోవాలని చెప్పేసి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి అని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒక సూచన చేసింది. సో ఎలా ఉండాలి అని చెప్పేసి నోటాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రజల యొక్క నిర్ణయం ఇంపార్టెంట్. ప్రజల నిర్ణయం వద్దు అన్న తర్వాత వాళ్ళే మళ్ళీ ఒకసారి ఎన్నికవడంలో నోటాకు విలువ లేకుండా పోతుంది. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ప్రపంచంలో నోటా నిబంధన ఎన్ని దేశాల్లో అమల్లో ఉంది అంటే 4 దేశాలు మాత్రమే. ఇండియా, గ్రీస్, ఉక్రెయిన్, కొలంబియా, ఈ 4 దేశాల్లో మాత్రమే నోటా అనే నిబంధన అమల్లో ఉంది. ఈ 4 దేశాల పేరు గుర్తుంచుకోండి. ప్రస్తుతం నోటా నిబంధన అమల్లో ఉన్న దేశాలు ఎన్ని అంటే 4. ఆ 4 దేశాలు ఇండియా, మన ఇండియాలో ఉంది, గ్రీస్, ఉక్రెయిన్, కొలంబియా. ఈ 3 దేశాల్లో మాత్రం నోటాకి గనక ఎక్కువ ఓట్లు పోలాయనుకోండి అక్కడ ఎన్నికలు క్యాన్సిల్ అయిపోతాయి. సో చాలా ఇంపార్టెంట్. అలాంటి నిబంధనలు ఇక్కడ కూడా అమలు చేయడం అని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, న్యాయ మంత్రిత్వ శాఖని అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడుగుతోంది. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇందాక చెప్పాను ఆర్టికల్ 324 అన్నాను. ప్రస్తుతం చీఫ్ ఎవరున్నారు? సునీల్ అరోరా గారు ఉన్నారు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఈ రోజుతో ముగుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయిపోతుంది కదా. సో ఎవరు గెలుస్తారు? ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనేది సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఓటు ట్రాన్స్ఫర్ కానివ్వండి, ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి, అండ్ ఇవన్నీ కూడా బ్యాలెట్ ఓట్లు కాబట్టి టైం పడుతుంది. సో రేపటి క్లాస్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచారో అవి చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉప ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. సో నాగార్జున సాగర్కి సంబంధించి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ, నాగార్జున సాగర్లో ఎమ్మెల్యేగా ఉండే నోముల నరసింహయ్య గారు మరణించారు. మన వార్తల వ్యక్తుల కింద తన యొక్క ప్రత్యేకత, తను ఏ రకంగా కమ్యూనిజం భావాలు, కమ్యూనిస్ట్ నుండి ఏ రకంగా టీఆర్ఎస్లోకి వచ్చారు, ఎలా గెలుపొందారు, అవన్నీ మనం తను చనిపోయిన రోజు చర్చించుకున్నాం. మరియు తిరుపతికి సంబంధించి బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు, సో తిరుపతి ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ ఎంపీ కరోనా బారిన పడి మరణించారు. సో ఈ 2 స్థానాలు కూడా వేకెంట్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా చూడండి వేకెంట్ ఉన్నాయనుకోండి అక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తారు, బై ఎలక్షన్స్ అంటాం. ఆ ఉప ఎన్నికల కింద ఈ 2 ప్రాంతాలు, ప్రస్తుతం దేశంలోని 2 ఎంపీ స్థానాలు, లోక్సభ ఎంపీ స్థానాలకు మరియు 14 అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలు, అందులో ఒకటి తెలంగాణ, ఈ ఎంపీల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. సో ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రానున్న ఏప్రిల్ 17వ తేదీన ఈ ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఈ టైంలో మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ రావు. అండ్ నెక్స్ట్ మే 2వ తేదీన దేశంలోని 5 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చూడండి, అస్సాం, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి. సో పుదుచ్చేరి ఇందాక మీకు చెప్పాను కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం అని. ఈ రాష్ట్రాల యొక్క ఫలితాలు కూడా మే 2వ తేదీన తేలుతాయి. అదే మే 2వ తేదీన ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో 14 అసెంబ్లీ స్థానాలు, 14లో ఒకటి తెలంగాణలోని నాగార్జున సాగర్, అండ్ 2 ఎంపీ స్థానాలు లోక్సభకు సంబంధించి, అందులో ఒకటి తిరుపతి. సో వీటికి సంబంధించి నిన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ జలాశ్వ ఈరోజు వార్తలో నిలిచింది. ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ అనే 3 లెటర్స్ ఎక్కడ కనిపించినా గుర్తుంచుకొని ఇండియన్ నేవీకి సంబంధించి, ఇండియన్ నేవల్ షిప్. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవీ, మన త్రివిధ దళాల్లో ఒకటైన భారత నేవీ ఉంటుంది కదా, నేవీ ఆధ్వర్యంలో పనిచేసేవి. సో ఐఎన్ఎస్ జలాశ్వ దాదాపు 1000 టన్నుల బియ్యం, 1000 టన్నుల బియ్యాన్ని భారత్ నుండి, సో భారతదేశం నుండి కమరోస్, సో కమరోస్ దేశానికి తీసుకుపోవడం జరిగింది. మిషన్ సాగర్ 4లో భాగంగా. మనం సాగర్ ప్రోగ్రామ్ గురించి తరచూ చూస్తాం. సాగర్ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. సో మిషన్ సాగర్ 1, 2, 3 అన్ని చర్చించుకున్నాం. సో మిషన్ సాగర్ 4లో భాగంగా ముఖ్యంగా గుర్తుంచుకోండి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అంటే ఈ ఇండియన్ ఓషన్ దేశాలు ఉంటాయి కదా, ముఖ్యంగా భారతదేశం
మనకు పెనిసులా. సో పెనిసులా అంటే ద్వీపకల్పం. ఈ ద్వీపకల్ప దేశం చుట్టూ కూడా సముద్రం ఉంది కాబట్టి ఈ సముద్రంలోని చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, ఈ దేశాలకు మనం స్నేహ హస్తం ఇస్తున్నాం, వారిని ఆదుకుంటున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మాల్దీవ్స్ చూడండి, మనం ఆపరేషన్ సంజీవని కానివ్వండి, మిషన్ సాగర్ కానివ్వండి, వారికి కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్, ఫుడ్ అండ్ మెడిసిన్ పంపిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు కమరోస్ దేశానికి భారతదేశం నుండి ఐఎన్ఎస్ జలాశ్వ ఇండియన్ నేవీకి సంబంధించి ఒక షిప్ లో 1000 టన్నుల బియ్యము ఏ దేశానికి? కమరోస్ దేశానికి బయలుదేరడం జరిగింది. సో ఇందులో భాగంగా మిషన్ సాగర్ 4లో భాగంగా సాగర్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. మిషన్ అండ్ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ మిషన్ లో భాగంగా 4th ఎడిషన్ లో భాగంగా ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆదానీ గ్రూప్ ఈరోజు వార్తలు నిలిచింది. ఆదానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్ కనెక్షన్ పర్లేదు, లేదంటే ఆదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్. సో ఆదానీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్, లేదంటే ఆదానీ పోర్ట్స్ అంటున్నాను. పోర్ట్ అంటే ఏంటి? ఓడరేవులు. ఆదానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ లేదా ఆదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ భారతదేశానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈరోజు ఇంటెంట్ ఆఫ్ లెటర్, IOL అంటాం, ఇంటెంట్ ఆఫ్ లెటర్ శ్రీలంక దేశం నుండి పొందింది. అంటే ఏంటి? అనుమతుల పత్రాన్ని పొందింది. ఏ అనుమతులు? సో శ్రీలంక దేశంలో వెస్ట్ కంటైనర్ టర్మినల్ ని నిర్మించడం. వెస్ట్ కంటైనర్ టర్మినల్ అంటున్నాను. సో వెస్ట్ కంటైనర్ టర్మినల్ అంటే ఏంటంటే దాదాపు ఒక పోర్ట్ అనుకోండి, ఒక పోర్టుని నిర్మించి BOT విధానంలో అమలు చేస్తారు. సో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. సో బిల్డ్ అంటే ఏంటి? ఆదానీ గ్రూప్ వారు శ్రీలంక దేశంలో వెస్ట్ కంటైనర్ టర్మినల్, సో వెస్ట్ కంటైనర్ టర్మినల్ ఒక పోర్టుని నిర్మిస్తారు. సో బిల్డప్ చేస్తారు. ఆపరేట్, దాన్ని కొన్ని రోజులు నిర్వహిస్తారు. ఎన్ని రోజులు? దాదాపు 35 సంవత్సరాల పాటు ఈ వెస్ట్ కంటైనర్ టర్మినల్ ఏదైతే ఉంటుందో ఈ టర్మినల్, ఈ పోర్టు ఆదానీ గ్రూప్ చేతిలోనే ఉంటుంది. అంటే రానున్న 30 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఏం చేస్తారు? వారు శ్రీలంక దేశానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ రకంగా BOT అంటే ఏంటంటే బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. సో వీరు నిర్మించినందుకు అయ్యే వ్యయం ఉంటుంది కదా, ఈ 35 సంవత్సరాల పాటు వీరు నిర్మించి ఆపరేట్ చేస్తే వారికి కావాల్సిన రాబడి వస్తుంది, ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? దీన్ని ఆ దేశానికి ఇచ్చేసేసి వస్తారు అన్నట్టు. సో అలా ఆదానీ గ్రూప్ వారు శ్రీలంక దేశంలో ఒక పోర్టుకి సంబంధించి, సో వెస్ట్ కంటైనర్ టర్మినల్ నిర్మాణానికి సంబంధించి ఇంటెంట్ ఆఫ్ లెటర్ ని పొంది ఈరోజు వార్తలు ఇచ్చినాయి. సో ఆదానీ గ్రూప్ వారు అక్కడ ఒక పోర్టుని నిర్మిస్తారు అన్నట్టు. ఇది ఒకటి గుర్తుంచుకోండి, అంతగా అడగపోవచ్చు. సో ఇటీవల శ్రీలంకలోని ఒక పోర్టు నిర్మాణానికి, ఒక కంటైనర్ టర్మినల్ నిర్మాణానికి భారతదేశంలోని ఏ సంస్థ అనుమతుల పత్రం పొందింది? అనుమతులు అక్కడ నిర్మించడానికి అనుమతులు పొందింది అంటే ఆదానీ గ్రూప్ అని గుర్తుంచుకోండి, లేదంటే ఫుల్ నేమ్ ఏంటారు? ఆదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్, సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? నితిన్ గడ్కరీ గారు. నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ గారు భారతదేశంలో జాతీయ రహదారులు మరియు రహదారుల శాఖ మంత్రి. ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫ్లైఓవర్ మ్యాన్ అంటాం తనని మనం. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించి తను రహదారుల శాఖ మంత్రి చేసినప్పుడు మహారాష్ట్రలో విపరీతంగా ఫ్లైఓవర్ నిర్మించారు ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని. అద్భుతమైన మంత్రి. సో అలా నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ వారు భారతదేశంలో ఈ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ముఖ్యంగా టూరిజం వెహికల్స్ ఉంటాయి కదా. టూరిజం వెహికల్స్ అంటే ఏంటి? పర్యాటక పనుల కోసం ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి ఏవైతే వెహికల్స్ నడుస్తూ ఉంటాయో, ఏవైతే వెహికల్స్ ప్రయాణిస్తాయో వాటికి అనుమతులకు సంబంధించి కొన్ని కీలక గైడ్ లైన్స్ విడుదల చేశారు. ఆ గైడ్ లైన్స్ పేరు ఏంటంటే ఆల్ ఇండియా టూరిస్ట్ వెహికల్ ఆథరైజేషన్ అండ్ పర్మిట్ రూల్స్ 2021. అంటే ఏంటి? ఆల్ ఇండియా టూరిస్ట్. సో దేశంలోని ఏ ప్రాంతంలో అయినా కూడా పర్యటనలో భాగంగా ఏవైతే వెహికల్స్ ప్రయాణించాలి అనుకుంటాయో వాటికి గైడ్ లైన్స్ మరియు ఆల్ ఇండియా పర్మిట్ అంటే ఏంటంటే ఒక వెహికల్ ఆల్ ఇండియా పర్మిట్ కనుక పొందిందనుకోండి దేశంలోని ఏ ప్రాంతంలో అయినా కూడా ప్రయాణం చేసుకోవచ్చు అన్నట్టు. విత్ ఇన్ ద టైం ఉంటుంది. సో ఇలాంటి గైడ్ లైన్స్ కి సంబంధించి ఈరోజు కొన్ని అనుమతులు జారీ చేశారు, లేదంటే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఏమేమి చెప్తున్నారంటే, సో భారతదేశంలోని టూరిస్ట్ వెహికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉంటారో ఆన్లైన్ విధానంలో
ఈ టూర్ పర్మిట్ ని అప్లై చేసుకోవచ్చు. సో ఆ టూర్ పర్మిట్ అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 30 days లో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్ సంబంధించి ఆర్సీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ విధానం సబ్మిట్ చేసిన తర్వాత 30 days లో వారికి ఒక పర్మిట్ వస్తుంది. దాన్ని టూర్ పర్మిట్ అంటారు. సో ఇక్కడ ఇచ్చేది ఏంటి, ఒక రాష్ట్రానికి ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఆంధ్రాకి సంబంధించిన ఒక వెహికల్ ఉందనుకోండి, ఒక ట్యాక్సీ వెహికల్ ఉందనుకోండి, వారు అప్లై చేశారనుకోండి, వారికి విత్ ఇన్ 30 days లో అన్ని అనుమతులు ఏవైతే ఉంటాయో వారు చెప్పిన ధృవీకరణ పత్రాలు ఉంటాయి కదా, ఆ ఫామ్స్ అన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే 30 days లో ఒక పర్మిట్ ఇస్తారు. ఆ పర్మిట్ పొందిన వాహనం రానున్న 3 నెలల పాటు దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కూడా సంచరించవచ్చు. ఆల్ ఇండియా పర్మిట్ అంటారు. సో అలా చాలా మంది చూడండి వెహికల్స్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి, కొన్ని ప్రాంతాల్లో పర్యటించడానికి. సో అలా ముఖ్యంగా సౌత్ ఇండియా కానివ్వండి, నార్త్ ఇండియా కానివ్వండి, అలా ప్రయాణించే వెహికల్స్ కోసం చాలా రాష్ట్రాలు దాటుతారు. కాబట్టి ఒకే రకమైన నిబంధనలు ఉండాలి. అందుకోసం ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాదాపు 3 నెలల పాటు వారికి ఈ టూర్ పర్మిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల జరిగేది ఏంటంటే వన్ నేషన్ వన్ పర్మిట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది ఇది. సో వన్ నేషన్ వన్ పర్మిట్ అంటే ఏంటంటే అన్ని వాహనాలకు కూడా ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ పర్యాటక ప్రదేశాల్లో రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. సింపుల్ చూడండి, ఇప్పుడు సులభతరమైన అనుమతులు ఇచ్చినప్పుడు తెలంగాణ నుండి ఎవరైనా ప్రయాణికులు లేదా టూరిస్టర్స్ ఎవరైతే పర్యాటకులు ఉంటారో కర్ణాటకకు వెళ్ళాలనుకుంటున్నారు, సులభంగా పర్మిషన్ ఎక్కడ పొందుతున్నారు, కేంద్ర ప్రభుత్వం నుండి ఆల్ ఇండియా పర్మిట్ పొందుతున్నారు. సో కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్తున్నారు. సో ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వానికి పర్మిట్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. సో ఈ కర్ణాటక రాష్ట్రంలో ఒక డెస్టినేషన్ పోతున్నారు కాబట్టి ఆ పర్యాటక ప్రదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. సో అలా మల్టిపుల్ ఎఫెక్ట్స్ తో ఈరోజు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసి మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్వేస్ వారు వార్తలు ఇచ్చారు. అది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే రానున్న ఆర్థిక సంవత్సరం April 1st నుండి అమల్లోకి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్తో ప్రారంభమై మార్చితో ముగుస్తుంది. సో ఈ గైడ్ లైన్స్ పేరేంటి, ఆల్ ఇండియా టూరిస్ట్ వెహికల్ ఆథరైజేషన్ అండ్ పర్మిట్ రూల్స్ నిబంధనలు 2021కి సంబంధించి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటి మండి వార్తలు నిలిచింది. ఐఐటి మండి అంటున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి. దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన టెక్నాలజీ సాంకేతిక విద్యను ఇచ్చే విద్యా సంస్థలు ఐఐటీస్. తరచు మనం ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ వీటి గురించి చర్చిస్తూనే ఉంటాం. సో ఐఐటి మండి ఏ రాష్ట్రంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి శాస్త్రవేత్తలు ఈరోజు అధునాతన బయో ఫిల్టర్ రూపకల్పన చేసి వార్తలు నిలిచారు. బయో పాలిమర్ బేస్డ్ వాటర్ ఫిల్టర్, బయో పాలిమర్ బేస్డ్ వాటర్ ఫిల్టర్. సో నీటిని వడబోసే అత్యాధునిక బయో పాలిమర్ బేస్డ్ వాటర్ ఫిల్టర్ తో ఈరోజు ఐఐటి మండి శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. ఈ వాటర్ ఫిల్టర్, ఈ బయో పాలిమర్ బేస్డ్ వాటర్ ఫిల్టర్ నీటిలోని వేటిని వేరు చేస్తుంది, వేటిని వడబోస్తుంది అంటే నీటిలో ఉండే భారీ లోహాలు ఉంటాయి కదా, సో భారీ లోహాలు హెవీ మెటల్స్ అంటాం. ముఖ్యంగా నీటిలో ఉండే భారీ లోహాలు ఏంటి, ఎగ్జాంపుల్ క్యాడ్మియమే కానివ్వండి, జింక్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, నికెల్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో నీటిలో ఉండే భారీ లోహాలను వడబోసే అత్యాధునిక బయోపాలిమర్ బేస్డ్ వాటర్ ఫిల్టర్. ఇందులో ఏ టెక్నిక్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే సొల్యూషన్ బ్లోయింగ్. సొల్యూషన్ బ్లోయింగ్ టెక్నాలజీ ఆధారంగా, సో సొల్యూషన్ బ్లోయింగ్ టెక్నాలజీ ఆధారంగా నీటిలో ఉండే భార లోహాలు ఏవైతే ఉంటాయో వాటిని వడబోసి ఒక ఫిల్టర్ ని కనిపెట్టి ఈరోజు ఐఐటి మండి శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. మరి నీటిలో ఉండే భారలోహాలు గనక మనం సేవించామనుకోండి, నీటితో తీసుకున్నాం అనుకోండి, మనిషికి కలిగే దుష్పరిణామాలు ఏంటంటే మనకి పార్కిన్సన్స్ డిసీజే కానివ్వచ్చు, లేదంటే అల్జీమర్సే కానివ్వండి, మతిమరుపు అంటాం, ఇలాంటి వ్యాధులు కూడా వస్తాయి. సో అలా నీటిలో ఉండే భారలోహాలు ఏవైతే ఉంటాయో మనకు చెడుని చేస్తాయి కొన్ని. సో అలాంటి వాటిని వడబోసే అత్యున్నత టెక్నాలజీ సొల్యూషన్ బ్లోయింగ్ ఆధారంగా ఒక వాటర్ ఫిల్టర్ ని కనుగొని ఐఐటి మండి శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. సో ఈ ఫిల్టర్ ని కనుగొనడానికి ఈ ప్రయోగాలకయ్యే ఖర్చు కోసం ఎవరు నిధులను సమకూర్చారు, ఎవరు నిధులు ఇచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్
మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అంటే తెలుగులో ఏమంటాము, గనుల శాఖ, గనుల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరున్నారు, శ్రీ ప్రహ్లాద్ సింగ్ గారు, శ్రీ ప్రహ్లాద్ జోషి గారు మనకి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గా ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోవడం సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వారు ప్రత్యేక నిధులు ఇటీవల కేటాయించారు. ఎవరికి, మనకి ఐఐటి మండి శాస్త్రవేత్తలు. వారికి అనుగుణ అంశం ఏంటి, బయోపాలిమర్ బేస్డ్ వాటర్ ఫిల్టర్. దేనికోసం, ఉద్దేశం ఏంటి, వేటిని వడబోస్తుంది, నీళ్ళలో ఉండే భారలోహాలు ఉంటాయి కదా, వాటిని వడబోసి మనకు స్వచ్ఛమైన నీటిని అందించే అధునాతన టెక్నిక్, సొల్యూషన్ బ్లోయింగ్ టెక్నిక్ తో ఈరోజు ఐఐటి మండి శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ రీజనల్ ఇంపార్టెన్స్. సో తెలంగాణకి సంబంధించి ఐటీ టవర్ వార్తలు నిలిచింది. ఐటీ టవర్. సో ఐటీ టవర్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్వేర్ టవర్స్ అన్నట్టు. అంటే సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రముఖ సిటీస్ ఏవైతే ఉంటాయో, అదర్ దాన్ హైదరాబాద్ అంటేనే ఐటీ హబ్. సో అదర్ దాన్ హైదరాబాద్, ఎగ్జాంపుల్ ఇటీవల కరీంనగర్లో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, ఖమ్మంలో కానివ్వండి, ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తూ వార్తలు నిలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఇల్లందు సర్కిల్ వద్ద ఒక ఐటీ టవర్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం, ఆవిష్కరించింది కూడా. ఈరోజు ఖమ్మం జిల్లాలో 2వ ఐటీ టవర్ కి శాంక్షన్ ఇచ్చేసేసి అనుమతులు జారీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి ఎవరు, కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి తనే, అండ్ ఇండస్ట్రీస్ అండ్ పురపాలక శాఖ మంత్రి. సో అలా ఖమ్మం జిల్లాలో 2వ ఐటీ టవర్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తుంది. దానికి కావలసిన 36 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తాము. దాదాపు 55,000 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో ఖమ్మం జిల్లాలో 2వ ఐటీ టవర్ కి అనుమతులు జారీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ తెలంగాణకు సంబంధించి రానున్న ఎన్నికలు, మనకు ఖమ్మంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అదొకటి కానివ్వండి, ఖమ్మం వరంగల్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఈరోజు మనకు ఖమ్మంలో 2వ ఐటీ టవర్ కి సంబంధించి అనుమతులు జారీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. ఎన్ని కోట్లతో నిర్మితం అవుతుంది ఇది, సో 36 కోట్ల రూపాయలతో దాదాపు 500కు పైగా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ సృష్టించబోతున్నారు. ఐటీ టవర్ ఏర్పడిందంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట్టే. అక్కడ వివిధ సాఫ్ట్వేర్ సంస్థలు వస్తాయి. ఐటీ టవర్ లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందే అవకాశం అక్కడ ఉండే ప్రజలకు దక్కుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వారు విడుదల చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. రానున్న ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, సో బాక్సింగ్ క్రీడ ఉంటుంది కదా, సో బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడికి సంబంధించి, కేవలం ఆసియాకి సంబంధించి ఆసియా దేశాలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నట్టు. సో నిర్వహించేది ఏంటి, మనకు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. క్రికెట్ లో కూడా చూడండి, ఐసీసీ ఆసియా కప్ నిర్వహిస్తుంది. సో అలా ప్రపంచవ్యాప్తంగా ఉండే నియంత్రిత సంస్థ క్రికెట్ కంటే మనకు ఐసీసీ. అలా బాక్సింగ్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. సో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ రానున్న 2021 ఎడిషన్ కి సంబంధించి ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ వేదికగా ఈరోజు భారత్ ని డిక్లేర్ చేసింది. సో భారతదేశంలో రానున్న మే 31వ తేదీ నుండి, సో మే 31, 2021 రోజున ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం కాబోతుంది. ఏ ప్రాంతంలో అంటారో, సో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగబోతోంది. సో ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 వేదిక ఏ దేశం అంటే ఇండియా, ప్రాంతం అంటే ఢిల్లీ. ఎవరు డిక్లేర్ చేశారు, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. సో ఆసియా దేశాల మధ్య నిర్వహించే టోర్నీ. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి వార్తలు నిలిచిన గౌసల్య శంకర్, నాట్ కౌసల్య. సో గౌసల్య శంకర్ గారు ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ 2021 పురస్కారాన్ని సాధించి ఈరోజు వార్తలు నిలిచారు. సో గౌసల్య శంకర్ గారు ఎవరంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక యాక్టివిస్ట్ అంటే ఏంటి, ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోరాడతారు. సో తను ఏ యాక్టివిస్ట్ అంటే, మనకి యాక్టివిస్టులు మనకు పర్యావరణ యాక్టివిస్టులే కావచ్చు, సో మనకి ఎగ్జాంపుల్ మన రీఫార్మ్స్ కావాలని కానివ్వండి. ఇప్పుడు తను గౌసల్య శంకర్ ఎవరంటే తమిళనాడు రాష్ట్రంలో యాంటీ క్యాస్టిజంకి సంబంధించి, సో కులానికి సంబంధించి, ఈ కులతత్వానికి సంబంధించి కానివ్వండి, వాటికి వ్యతిరేకంగా అన్ని కులాలు సమానమే అని చెప్పేసి ప్రస్తుతం ఒక యాక్టివిటీ చాలా
స్వచ్ఛంద సంస్థల ఆధారంగా యాక్టివిస్ట్గా పేరు పొందిన గౌసల్య శంకర్ గారు 2021 సంవత్సరానికి గాను మనకి ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్. సో కరేజ్ ఉంటేనే కదా ప్రజల మధ్య ఒక సమస్య పైన పోరాడుతారు. సో అలా కరేజ్కి సంబంధించి ఒక మహిళ ఈరోజు వార్తలు ఇచ్చారు. ఈ పురస్కారాన్ని ఎవరిస్తారంటే యుఎస్ కన్సుల్ జనరల్. సో యుఎస్ కన్సుల్ జనరల్ గారి చేతుల మీదుగా, అంటే అమెరికా నుండి భారత్ అన్నట్టు. సో అమెరికా భారత్కి సంబంధించిన ఒక మహిళకు ఈరోజు ఒక పురస్కారం ఇచ్చి వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం ఏంటి? ఇంటర్నేషనల్ విమెన్, అంతర్జాతీయ మహిళ. దీనికి సంబంధించి ధైర్యానికి చిహ్నం 2021. తను ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? తమిళనాడుకు సంబంధించి ఒక యాంటీ క్యాస్టిజం యాక్టివిస్ట్. సో క్యాస్టిజం, కులతత్వానికి వ్యతిరేకంగా, కులతత్వం ఆధారంగా జరుగుతున్న సాంఘిక చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టాలని చెప్పేసి చాలా మూవ్మెంట్స్ తీసుకొస్తుంది. తనకి ఈ సంవత్సరానికి దక్కింది. సో యుఎస్ కన్సుల్ జనరల్ చేతుల మీదుగా గౌసల్య శంకర్ గారు ఈరోజు ఒక పురస్కారాన్ని సాధిస్తూ వార్తలు ఇచ్చారు. ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ 2021. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం వాట్సాప్ విత్ మీ. ఎవరు రాశారంటే ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్. సో బాలీవుడ్లో చాలా సినిమాలు తను నటించడం జరిగింది. తన పేరు ఏంటంటే టిస్కా చోప్రా. సో ఇటీవల టిస్కా చోప్రా ప్రముఖ బాలీవుడ్ నటి రచించిన ప్రముఖ పుస్తకం పేరేంటి అంటే వాట్సాప్ విత్ మీ అనేది ఏంటంటే ప్రీటీన్ గర్ల్స్కి సంబంధించి. సో ప్రీటీన్ అంటే టీనేజ్ ఉంటుంది కదా. సో టీనేజ్ యవనానికి సంబంధించి అంతకు ముందు వచ్చే వయసులో వారికి జరిగే మార్పులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా మహిళలకు సంబంధించి పుబర్టీ కానివ్వండి, పీరియడ్స్ కానివ్వండి, పింపుల్స్, ప్రాబ్లమ్స్. సో ప్రీటీన్ వయస్సులో ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో క్రోడీకరించి వాట్సాప్ విత్ మీ అనే పుస్తకాన్ని విడుదల చేసిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరంటే టిస్కా చోప్రా. చాలా బాలీవుడ్ సినిమాలో నటించారు. సో ప్రీటీన్ ఏజ్ గర్ల్స్కి సంబంధించిన ఒక పుస్తకంతో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ జాహ్నవి బరువా. సో జాహ్నవి బరువా ఎవరంటే బెంగళూరుకి సంబంధించిన ప్రముఖ ఆథర్. చాలా పుస్తకాలు రాశారు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అందుకే గుర్తుంచుకోండి, పెంగ్విన్ పబ్లికేషన్స్. ఎక్కడైతే పెంగ్విన్ పబ్లికేషన్స్ కానివ్వండి, బ్లూస్బెర్రీ కానివ్వండి వార్తలు నిలుస్తాయి, వాటి గురించి చూడండి. మన ఇండియాకి సంబంధించి రూపా పబ్లికేషన్స్ పుస్తకాలు కూడా ఎక్కువ ప్రముఖులు రాస్తారు. సో అలా జాహ్నవి బరువా ప్రముఖ ఆథర్, బెంగళూరు ఆథర్. తను రచించిన పుస్తకం అండర్ టో. ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం ఏంటంటే లవ్ అండ్ లాస్ కి సంబంధించి ఒక అస్సామీ యువతి, 25 సంవత్సరాల అస్సామీ యువతి లవ్ అండ్ లాస్ కి సంబంధించి తనకు సంబంధించిన కొన్ని, ఇవన్నీ కూడా కల్పిత పాత్రల ఆధారంగా రచించిన ఒక పుస్తకం. జాహ్నవి బరువా తను ప్రముఖ ఆథర్ కాబట్టి తను రచించిన పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. అండర్ టౌ, ఎగ్జామ్లో నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల అండర్ టౌ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే జాహ్నవి బరువా గారు. అండ్ పబ్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్, పెంగ్విన్ పబ్లికేషన్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన లాస్ట్ పుస్తకం ఇందిరా నూయి గారి పుస్తకం. సో ఇందిరా నూయి మన అందరికీ పరిచయం, చాలా మందికి సుపరిచితులు. ఇందిరా నూయి గారి పుస్తకాలు కూడా చాలా మంది చదివి ఉంటారు. ఇందిరా నూయి ప్రముఖ ఆథర్. అండ్ పెప్సికో సంస్థ ఉంది కదా, సో పెప్సికో సంస్థకి మాజీ చీఫ్ కూడా. సో ఇందిరా నూయి తన ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం కూడా పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో పద్మభూషణ్ గ్రహీత పద్మభూషణ్ ఇందిరా నూయి గారు రాసిన ఒక పుస్తకం మై లైఫ్ ఇన్ ఫుల్ అంటే నా జీవితం పూర్తిగా. అంటే తన జీవితంలో ఇందిరా నూయి ప్రముఖ ఆథర్ తను జీవితంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలు, తనకు చైల్డ్హుడ్ నుండి తను ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, వాటిని ఛేదించడం కానివ్వండి, తనకు ఎదుర్కొన్న సవాళ్లే కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఈరోజు దేశమే గుర్తుంచుకునే స్థాయిలో నేను ఎదగడానికి ఎలాంటి అంశాలు నాకు సపోర్ట్ ఇచ్చాయి, అవన్నీ కూడా తన లైఫ్ సింపుల్గా చెప్పాలంటే ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చు. సో ఇందిరా నూయి గారి ఆటోబయోగ్రఫీ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే మై లైఫ్ ఇన్ ఫుల్. సో తన వర్క్కి సంబంధించి పెప్సికో చీఫ్ అని చెప్పాను అందుకే, మరియు తన ఫ్యామిలీకి సంబంధించి కానివ్వండి, అండ్ తన ఫ్యూచర్లో వేటిపైన కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అలాంటి అన్ని అంశాలు, తన జీవితానికి సంబంధించి అన్ని విషయాలను క్రోడీకరించి పుస్తకం రాశారు ఇందిరా నూయి గారు. పద్మభూషణ్ ఇందిరా నూయి. సో పద్మభూషణ్ పురస్కార గ్రహీత. సో భారత ప్రభుత్వం గుర్తించుకోవాలి, తన పుస్తకాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు 3 పుస్తకాల్లో తన పుస్తకం మాత్రం ఇంపార్టెంట్ చాలా. సో ఇందిరా నూయి మై లైఫ్ ఇన్ ఫుల్, వర్క్ అండ్ ఫ్యామిలీ అవర్ ఫ్యూచర్ అనే ఒక పుస్తకం రచయిత ఇందిరా నూయి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.